హలో మాయ, వెల్కమ్ టు సినీ పుచ్చకాయ. ఇప్పుడు మన రివ్యూ పోయే మూవీ నేమ్ వచ్చేసి కుటుంబస్థాన్. ప్రెసెంట్ అయితే ఈ మూవీ జీ5లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది. తెలుగు డబ్బింగ్ వచ్చేసరికి బాగానే ఉంది. ఇంకా మూవీ యొక్క ఐఎండిబి రేటింగ్ వచ్చేసరికి 8.1 అలా ఉంది. మూవీ యొక్క రన్ టైం వచ్చేసరికి 2 hours 35 minutes ఉంది. ఇంకా స్టోరీ విషయంలోకి వెళ్ళిపోతే హీరో మణికందన్ గారు ఏంటంటే ఒక అమ్మాయిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటారు. ఆ మ్యారేజ్ చేసుకున్న తర్వాత నుంచి ఏమైంది సిచ్యువేషన్స్ అంటే అటువైపు ఫ్యామిలీ వాళ్ళు ఎలా ట్రీట్ చేశారు, దాని తర్వాత మధ్యలో మనీ క్రైసిస్ వస్తాయి. దాన్ని వాళ్ళు ఎలా అధిగమించారు అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. సో అంతా మాకు ఎందుకు మా మూవీ ఎలా ఉందో ఒక్క మొక్కలో చెప్పమంటారా? నాకైతే పర్లేదు, బాగానే ఉంది, ఒకసారి అయితే చూడొచ్చు. నాకు మెయిన్ ఈ మూవీ మొత్తం మీద ఏదైనా నచ్చింది అంటే కామెడీ. కామెడీ అయితే మూవీలో చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా ఉంటుంది. కానీ ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల ఆ కామెడీ కొంచెం బోరింగ్గా అనిపించింది మూవీ మొత్తం మీద. మూవీలో ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం పర్లేదని చెప్తా. అంటే ఫస్ట్ 20 minutes చాలా బాగా స్టార్ట్ అవుతుంది. కానీ ఏంటంటే దాని తర్వాత నుంచి కొంచెం రొటీన్గా ఉంటుంది, అలాగే చాలా బోరింగ్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే బాగుంది. క్లైమాక్స్ అయితే మూవీ మొత్తానికి ఇంకా ప్లస్ అనే చెప్తాను. మూవీలో ఏంటంటే ఇది బావ బామ్మర్దుల మధ్యన జరిగే సిచ్యువేషన్స్ ఉంటాయి. అవి ఇంకొంచెం ఉండుంటే బాగుండు అని అనిపించింది. అంటే వాళ్ళిద్దరి మధ్యన అంతగా ఏం లేదు, అంటే చెప్పినట్టుగా అయితే ఏమీ లేదు ఈగో క్లాష్. ఇంకొంచెం నీట్గా చూపించుంటే బాగుండు. ఒకవేళ ఈ మూవీని ఫ్యామిలీతో వాచ్ చేయాలి అని అనుకుంటే కన్ఫామ్గా వాచ్ చేయండి. ఈ మూవీని అయితే ఫ్యామిలీతో కన్ఫామ్గా వాచ్ చేయండి. మీరైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా ఫన్ ఉంటుంది మూవీలో మాత్రం. ఇంకా ఓవరాల్గా మూవీ అయితే ఈ వీకెండ్ మనకి చూడడానికి ఏ మూవీ లేదు. జస్ట్ ఫ్యామిలీతో టైం పాస్కి ఒక మూవీ చూడాలి అనుకుంటే ఈ మూవీ అయితే మీరు కన్ఫామ్గా చూడండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి చూడండి, మీకైతే మూవీ నచ్చొచ్చు. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేస్తే మణికందన్ అదే మెయిన్ హీరో, ఆయన అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. ఆయనది ఇదివరకు గుడ్ నైట్ అనే మూవీ ఉంటుంది, చాలా న్యాచురల్గా ఉంటుంది ఆయన యాక్టింగ్. అలాగే ఈ మూవీలో కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే ఫీమేల్ లీడ్ ఆవిడ కూడా బాగానే యాక్ట్ చేశారు. మిగిలిన వాళ్ళు వాళ్ళకున్న రోల్లో వాళ్ళు బాగానే యాక్ట్ చేశారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.